హలో అండి. నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్. జేఎస్‌డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య టీవీ ఫౌండర్ కమ్ గ్లోబల్ డైరెక్టర్‌నండి. ఇందాక చెప్పినట్టు మన మాటా కన్వెన్షన్ 13th అండ్ 14th రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో బ్రహ్మాండమైన ఫస్ట్ ఇయర్ కన్వెన్షన్ చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. ఇందాక చెప్పినట్టు అంటే చాలా కమిటీస్ ఉన్నాయి ఇందులో. ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేసుకుంటున్నారు. ఆ రోల్ ప్రకారము మన దగ్గర ఈరోజు రఘు మడపోజు అని చెప్పేసి చాలామందికి, మన తెలుగు వాళ్ళందరికీ ఇక్కడ అమెరికాలో ఎస్పెషల్లీ న్యూజెర్సీలో చిరపరిచితమే. తను స్వచ్ఛందంగా వాలంటీర్గా మనస్ఫూర్తిగా అందరికీ హెల్ప్ చేసే నేచర్ తనది. ఈరోజు వచ్చేసి తను సెక్యూరిటీ అడ్వైజరు ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రోల్ తనది. వాళ్ళందరినీ, మిగతా టీంని అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ మన రఘు మడపోజు గారు హెల్ప్ చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా తన మాటల్లోనే ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, క్లియర్గా ఎంతమంది వస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ విషయంలో కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ వివరంగా మా ప్రేక్షకులందరికీ చెప్తారు. ఒకసారి వినండి. నమస్కారం ఆనంద్ గారు, ద గ్లోబల్ చైర్ ఆఫ్ జై స్వరాజ్య టీవీ యాజ్ వెల్ యాజ్ జేఎస్‌డబ్ల్యూ టీవీ. ముందుగా ప్రేక్షకులందరికీ మా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం, ఈ నెల 13th, 14th న్యూజెర్సీ నగరంలో మన తెలుగు అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి కన్వెన్షన్కి ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నాము. సో బేసికలీ నేను వచ్చి సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కమిటీ. ముఖ్యంగా ఈ పర్టిక్యులర్ ఈవెంట్కి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అప్రాక్సిమేట్లీ 4,000 to 5,000 people. For the 2 days we are having on 13th we are having a banquet night for especially the donors. Also on the 14th is the main event, which starts around the morning, starts with the ప్రొసెషన్లో మన తెలుగు సంస్కృతి ఉట్టిపడేటట్టుగా బోనాలు, అలాగే బతుకమ్మ, భజనలు, చెక్క భజన, ఇలాంటివన్నీ కార్యక్రమాలతో భారీ ఊరేగింపు ఉంటుందండి. స్టార్టింగ్ ఇన్ ద మార్నింగ్ అరౌండ్ 8:30 ఆ టైంలో. తర్వాత మనము విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క పూజ ఉంటుంది. ఇట్ స్టార్ట్స్ అరౌండ్ 9 to and ends around 12 o'clock. తర్వాత మెయిన్ కల్చరల్ ఈవెంట్, లోకల్ ఇక్కడ లోకల్ టాలెంట్తో పిల్లలు కూచిపూడి, భరతనాట్యం ఆర్ అదర్ సింగింగ్ టాలెంట్. వీఆర్ ఎంకరేజింగ్, అవర్ మోటో is encouraging the local talent. So we are having that cultural event. And also it's end with the mega కార్తిక్ కన్సర్ట్ అండి ఆ రోజు. సో on 13th వచ్చి మనకి బ్యాంక్వెట్, ఇట్ స్టార్ట్స్ విత్ ద బ్యాంక్వెట్ విచ్ ఈజ్ ఆర్పి మ్యూజికల్ నైట్ ఉంది. సో మొత్తానికి మేము వీఆర్ ఎక్స్పెక్టింగ్ 30+ సెలబ్రిటీస్ ఫ్రమ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. ఆల్సో మనకి వచ్చి 500 అప్రాక్సిమేట్లీ వివిఐపీస్ ఉన్నారండి. సో వీఆర్ అరేంజింగ్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ సెక్యూరిటీ. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద సెక్యూరిటీ రిలేటెడ్ యాక్టివిటీస్ హియర్. ఆల్సో ముఖ్యంగా వచ్చి ట్రాన్స్పోర్టేషన్స్, మీకు ముందుగా చెప్పినట్టు వీఆర్ ఎక్స్పెక్టింగ్ 30+ సెలబ్రిటీస్, 500 అప్రాక్సిమేట్ వివిఐపీస్. సో వాళ్ళందరికీ starting from landing at the airport, we are arranging the transportation from airport to the hotels. We booked, we reserved the hotel Sheraton as well as Hyatt, also Raritan. So we had 3 different hotels అండి. వచ్చిన గెస్ట్ అందరూ ఈ 3 హోటళ్ళల్లో స్టే చేస్తారు. సో వీళ్ళందరికీ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ నుండి పిక్ చేసుకోవడం, డ్రాపింగ్ ఎట్ ద హోటల్స్, ఆల్సో to and fro from the convention center as well as to the hotel. సో వీళ్ళందరికీ మేము ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా వీఆర్ అరేంజింగ్ ద ట్రాన్స్పోర్టేషన్స్. వీఆర్ ఆల్సో అరేంజింగ్ ద లెమోజిన్ అండ్ బెంట్లీ, టాప్ హై అండ్ వెహికల్స్ ఆల్సో ఫర్ దెమ్ టు మేక్ ష్యూర్ ఎవ్రీబడి హ్యావ్ గుడ్ ట్రాన్స్పోర్ట్ యాక్చువల్లీ. సో ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, సో I would like to thank to the volunteers who are coming forward and they're spending their time in getting this event very big success అండి. ఎందుకంటే సో it's not like a paid event. It's ముఖ్యంగా వచ్చి మన అమెరికాలో తెలుగు ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి. సో ఈ ఆర్గనైజేషన్ ఏ ఈవెంట్ చేసినా సక్సెస్ఫుల్ కావడానికి కారణం ఏంటంటే వాలంటీర్స్. వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ టైంను స్పెండ్ చేస్తూ దే ఆర్ బ్యాలెన్సింగ్ దేర్ personal life as well as they're spending the amount of time here. So for that reason I
ఐఎమ్ థ్యాంక్ యూ అన్న చాలా తక్కువ, ఎందుకంటే దే ఆర్ స్పెండింగ్ లైక్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ గెటింగ్ దిస్ ఈవెంట్ సక్సెస్ యాక్చువల్లీ. సో along with this, we are also coordinating with other teams like hospitality, వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ ఎవ్రీథింగ్ లైక్ స్టేజ్ కానీ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ కమిటీస్, రైట్? వీ ఆర్ ఆల్ లైక్ వర్కింగ్ వెరీ హార్డ్ ఇన్ కోఆర్డినేటింగ్ we are working on a logistic how to like implement them. So finally it is going to be a very rock solid show అండి. సో కాబట్టి I request everyone who are local to the New Jersey, please join us and enjoy this 2 days of the event. Also finally one thing అండి, one more thing. So whoever is attending the event, my request is to just try to do the carpool, so that ఏంటంటే వెన్యూ దగ్గర పార్కింగ్ సరిపోకపోవచ్చు, అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ క్రౌడ్ ఆన్ కార్తిక్ షో. కాబట్టి ఏంటంటే ప్లీజ్ ట్రై టు కార్పూల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఆల్సో వీఆర్ అరేంజింగ్ ఆల్టర్నేటివ్ పార్కింగ్ ఎట్ different locations. From there itself we are arranging the transportation to pick the guest from the parking spot to the venue and from to and fro. So please try to use this facility we are arranging to the crowd who are attending to this particular event. Yeah, ఇవ్వండి మేము ఇంకా ఇవన్నీ చేస్తున్నాం. సో హోప్ ఎవ్రీవన్ ఎంజాయ్ దిస్ పర్టికులర్ షో. ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్ దిస్ 2 days. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. రఘు గారు, మీరు మాట గురించి, మీ రోల్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, వాలంటీర్సు ఎంతమంది వస్తున్నారు, ప్లస్ ఇండియా నుంచి కానీ ఇక్కడ వాళ్ళ స్టే కానీ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానీ సెక్యూరిటీ చాలా డీటెయిల్గా చెప్పారు. విన్నారుగా. మరి ఈ ప్రోగ్రామ్ని మేము JSW అండ్ జై స్వరాజ్య తరఫున ఫుల్ 2 days కవరేజ్ చేస్తాము. మా ప్రేక్షకులందరూ వీక్షించి ఎంజాయ్ చేయగలరని చెప్పేసి మా తరఫున హృదయపూర్వకంగా మరొకసారి మాట వాళ్ళకి సక్సెస్ కావాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.